బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పక్కన పెడితే టాలీవుడ్ లో ఎక్కువగా ఇద్దరు హీరోల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళెవరో కాదు, అల్లు అర్జున్, ఎన్టీఆర్లు. డాన్స్, యాక్షన్, డైలాగులు, స్టైలింగ్ ఇలా ప్రతి విషయంలోనూ వీళ్ళిద్దరి మధ్య పోటీని లేవనెత్తుతారు సినీ జనం. కానీ అల్లు అర్జున్తో ఒక్క విషయంలో మాత్రం ఎన్టీఆర్ పోటీ పడలేకపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటా విషయం అంటే, టాలీవుడ్ లో స్టార్ హీరో మహేష్ బాబు కమర్షియల్ బ్రాండ్ అంబాసిడర్ గా నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. ఆయన తర్వాత రెండో స్థానం అల్లు అర్జున్దే. వీళ్ళిద్దరూ తప్పించి తెలుగులో ఏ స్టార్ హీరోకి బ్రాండ్ అంబాసిడర్ గా మార్కెట్ లేదు. అయితే ఊహించని విధంగా ఎన్టీఆర్ కూడా ప్రచారకర్తగా మారడంతో ఇక్కడ కూడా పోటీ మొదలైందనే వార్తలు సినీ నగర్లో హడావిడి చేశాయి. అనుకున్నట్టే ఎన్టీఆర్ వరుసగా పలు కంపెనీల ప్రచారకర్తగా వ్యవహరించాడు. అల్లు అర్జున్ ని బీట్ చేయడం ఖాయమనుకున్నారు. కానీ ఆ విధంగా జరగలేదు. కొత్తగా ఎన్టీఆర్ ఖాతాలో ఒక్కటి కూడా చేరలేదు. అటు బన్నీ మాత్రం కొత్త ఆఫర్లతో దూసుకుపోవడం, మహేష్ తర్వాత అల్లు అర్జునే ఇక్కడ తోపంటూ తేల్చేశారు. అంతేకాదు ఈ మ్యాటర్లో ఎన్టీఆర్ వీక్ అంటూ గుసగుసలాడుకోవడం యంగ్ టైగర్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిందట. మరి ఫ్యాన్స్ హర్ట్ అయితే హీరో ఊరుకుంటాడా? చూద్దాం. త్వరలో ఎన్టీఆర్ కూడా బ్రాండ్ రారాజు కావడం ఖాయమంటూ సినీ జనం జోష్యం చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.